ఇంతకు ముందు కళ్యాణి యాదవ్ గారు అని మాట్లాడారు కదా, నేనేమంటానంటే వాళ్ళు నాతో వచ్చారు లేదని పక్కన పెడితే, ఆ రోజు పోరాటం నేను చేసినప్పుడు హిందుత్వవాదుల్లో కూడా ఎవరు వచ్చి ముందుకు మాట్లాడలేదు. ఎందుకు అంటే రాముడు వేరు, వీళ్ళ కృష్ణుడు వేరు. కొంతమందికి అంటే వీళ్ళని నేను అనట్లేదు, జనరలైజ్ చేసి హిందుత్వవాదుల్లో చెప్తున్నా. రాముడు అంటే జై శ్రీరామ్ అనేవాళ్ళు. కృష్ణుడి కోసం నేను ఫైట్ చేసినప్పుడు ఒక ఆడపిల్లగా అండగా వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు చూపించమనండి. ఒక్కళ్ళు రాలే, నేను చెప్తున్నా, కొంతమంది తప్ప. కానీ కృష్ణుడు గోపికా వల్లభుడు అని గాని, ఒక దేవుడు అవతారంతో ఒక మనిషిని పోల్చడం కానీ, నేను హరికథ చెప్తున్నా అమ్మవారిలో ఉంటామంటారు. అమ్మవారు నాతో పోల్చడం ఏంటి అంటే వాళ్ళకి కనిపించింది ఆ రిజంబ్లెన్స్, అది చెప్తున్నారు. అది అర్థం చేసుకోవాలి మనం. ప్రతి దానికి మేము కోడిగుడ్డు మీద అన్ని తీస్తామంటే చాలా వస్తాయి. ఇప్పుడు ఒకటి మాట్లాడితే ఫిక్షన్ స్టోరీస్ చూద్దాం, ఇతిహాసాలని వీటిని కలిపితే మాత్రం ఒప్పుకోవద్దు. ఓకే, ఆయన చేశాడా, ఏమన్నా ఈ విషయంలో తప్పు చేశాడా, అది పట్టుకొని మనం నిలదీద్దాం. అది గట్టిగా అడగండి, అది పద్ధతిగా ఉంటుంది. ఏమీ లేని దానికి మనం ముందే దూరిపోయి అందరం కూడా ప్లాన్ చేస్తాము, ఎట్లా మాట్లాడతాం, మేము ఇప్పుడే అడ్డుకుంటామంటే, ఆయన దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు అంటే నీ సినిమా చూడమయ్యా మేము, మా హిందువులకి ఇష్టం లేదు. నువ్వు హిందూగా అంటున్నారు కదా, మీరు హిందూ అయితే భయంకరమైన హిందువులు అని చెప్పి మాట్లాడిన అతన్ని ఓడించారు. ఇప్పుడు హిందువులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు చేయాలి, అది కదా చేయాల్సిన పని. ఇప్పుడు ఏం జరగాలి అంటే, హిందువులంటే భగవంతుణ్ణి ఎప్పుడు కూడా ఒక పగ తీర్చుకోవడానికి భగవంతుడు ఉండడండి. భగవంతుడు ఎవరి మీద శాడిస్ట్ కాదు, శాడిస్ట్ లాగా పగలు తీర్చుకోడు భగవంతుడు. ఎవరినైనా సరే బాగుండాలనే కోరుకుంటాడు. రాజమౌళి గారైనా, వానరసేన అయినా, కరాటే కళ్యాణ్ అయినా, రేపు ఆర్టీవీ అయినా ఎవరైనా బాగుండాలని కోరుకుంటాడు. అందరికీ ఆయన ఉన్నాడు, ఒక్కరికే లేడు. కానీ నేనేమంటానంటే, ఈ రోజు రాజమౌళి గారు ఆ వ్యాఖ్యలు చేయడం తప్పని నేను ఖండిస్తా. కానీ కేసులు వేసే అంత పెద్ద తప్పేం చేయలేదు ఆయన, ఇదైతే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు బికినీ వేసి హరే రామ హరే కృష్ణ అనగానే ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఇతను మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్య చేశాడు. హనుమంతుడిని ఏమి తిట్టలేదు ఆయన, ఇంకో విధంగా, లేకపోతే ఇంకో రాముని తిట్టలేదు, ఇంకోటి ఏది ఎప్పుడు తిట్టుంటే మీరు తీసుకొచ్చి చూపించండి, వాటి మీద కేసులు మేము కూడా వేస్తాం. అలాంటివి ఏం లేవు. కానీ ఒకటేమిటంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు పురాణ ఇతిహాసాలను వక్రీకరించారా, వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? పురాణాలు, అష్టాదశ పురాణాలు కానీ, లేకపోతే రామాయణ భారత భాగవతాల్లో ఏదైనా విషయాన్ని తీసుకొని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టే విధంగా చిత్రీకరించారా, దాన్ని అంటే కల్పితంగా ఏమైనా చూపించారా, లేకపోతే ఇంకేమైనా చూపించారా? అలా అయితే రామాయణంలో భస్మసాయనిగా ఉందని చెప్తారు, కొంతమంది శిలగా అంటారు. కానీ అడుగులు చప్పుడికే ఆవిడ మొత్తం నవనాడులు మళ్ళీ ఉత్తేజమయ్యి ఆవిడ మొత్తం నిజ రూపాన్ని పొందిందని ఒకరు చెప్తారు. ఎన్ని రామాయణాలు ఉన్నాయి, అన్నిలో ఉన్న వాటిల్లో కూడా మనం అట్లనే తీస్తున్నారో చెప్పండి. సినిమాల్లో ఒక పాట పెడతారు, గుహుడు వచ్చేటప్పుడు బాబు నీ పాదం పడితే నా విధైపోతుందని చెప్పేటారు. అప్పటి నుంచి ఉన్నది మనం అడగలేదండి. ఇప్పటికైనా చైతన్యం వచ్చిందని సంతోషం. కానీ వాళ్ళు కూడా ఎవరు వక్రీకరించడానికి సాహసించట్లేదు ఇలాంటివి వస్తాయని. కానీ రాజమౌళి గారి సినిమాల్లో కన్నాని ఎదిరించడానికి ఒక పాట పెట్టినా, కృష్ణుడి గురించి పెట్టినా, ఈ శివుడి గురించి పెట్టినా, మన ఇది సింహాద్రి సినిమాలో ఒక ఇది తీసుకొని, ఒక ఆయుధం తీసుకొని ఆ నరసింహస్వామి ఆ తాలూకా ఉగ్ర రూపాన్ని మేము ఇలా చూపిస్తాము అంటే ఉగ్రంగా ఉందన్నట్టు చూపించిన ఆయన తాలూకా రిజంబ్లెన్స్ అన్నట్టుగా. అంతేకాకుండా ప్రతి సినిమాలో ఒక శంఖం గాని, ఒక ఓంకారం గాని, ఏదో ఒక రిజంబ్లెన్స్ ఉంటుందని హిందుత్వానికి సంబంధించి. నాకు ఛత్రపతి సినిమాలో గొడ్డలు ఇచ్చారు, ఆ గొడ్డలే అది మాకు మెమొంటోస్, ఆ గొడ్డల్లో ఛత్రపతి అని రాసి ఉంటుంది, ఎందుకంటే అది వాడారు. ఇంకొక సినిమాలో శంఖం ఉంటుంది. అంటే ఒక్కొక్కటి చెప్తున్నాను, ఒక్కొక్క దానికి ఆయన ఎప్పుడు కూడా నేనే దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన సినిమాలో యాక్ట్ చేశానని అది పక్కన పెడితే, యాక్చువల్గా నేను చూశాను దగ్గరుండి. ఆయన అయితే ఎవరిని కించపరచాలని చూడడు, ఏదో ఆయన కోపంలో ఆయన ఏదో అని ఉంటాడు. అది తప్పు కాదని నేను ఇప్పటికీ అనట్లేదు. కానీ ప్రతి దాన్ని మనం గట్టిగా పట్టుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు పట్టుకోవాలి. అది నిజంగా అతను చేసిన తప్పు అయితే ఖండించాలి. కానీ కేసు వేసేస్తే ఆ కేసు వల్ల పబ్లిసిటీ తప్ప ఏం రాదు, అది మాత్రం నిజం. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, మంచిదే, ఎఫ్ఐఆర్ అయితే ఆయన వాళ్ళు చూసుకుంటారు, అది తర్వాత విషయం. కానీ అయ్యే గ్రౌండ్స్ లేవు అక్కడ. అది మనకు కూడా తెలిస్తే మనం హిందుత్వవాదులం కదా, దేనికి ఇయ్యాలి దేనికి చేయకూడదు అని. అది మనం చూసి మనం చేస్తే దానివల్ల ఏంటంటే ఒక కొడితే రాయి తగలాలి, అలా ఉండాలి మనకి. అలా ఉంటేనే బాగుంటది. అప్పుడే మన మీద కూడా వాళ్ళకి ఇది వస్తుంది, వీళ్ళకేం పని పట్టలేదు వచ్చి కేసులు వేస్తున్నారు అనిపించుకోకూడదు. అప్పుడు నాకు బాధే, నాకు హిందుత్వవాదులు ఇలా వాళ్ళు అంటే నేను బాధపడతా. ఎందుకంటే మనం వేసాము. ఇప్పుడు మమ్మల్ని అన్నారు ఎన్టీఆర్ గారి విషయంలో 2 సార్లు స్టే తెచ్చి చూపించాం మేము, ఇది తప్పు అని. కృష్ణుడి గురించి మాట్లాడితే ఏ దేవుడిని విమర్శించినా ఒప్పుకున్నాము, ఒప్పుకో. కానీ ఈ రోజు హనుమంతుడు నాకు ఇవాళ ఏదో చేశాడు అన్నాడా, ఏమన్నాడా అని నేను పెట్టే పోస్ట్ వెళ్ళి చూడండి, నా ఫేస్బుక్ ఇప్పుడున్న పోస్ట్ రాజమౌళి గారి గురించి నేను కూడా పెట్టాను. ఎందుకంటే మేము మీమ్స్ కూడా కొన్ని వస్తే అవి కూడా పెట్టాను నేను. అలా నేను పోస్ట్ వెంటనే స్పందించా. కానీ నేను కేసు పెట్టలేదు వెళ్ళి, నేను సైబర్ క్రైమ్ పెట్టలేదు అంతసేపు నేను వెళ్ళి.
నువ్వు ఇమీడియట్ తీసుకుంటారు వెళ్ళి వాళ్ళు కూడా స్వీకరిస్తారు. నేను వరంగల్లో పెడితే కూడా నేను తిట్టా ఒక తమ్ముడికి ఫోన్ చేసి, ఏమయ్యా అర్థం ఉందా, మీరు ఖండించండి పద్ధతి, కేసు పెట్టేంత ఏం లేదు అక్కడ. కాకపోతే ఇది పెట్టడం వల్ల రేపు పొద్దున ఇంకోటి భయపడతారు అనుకోని మనం చేయలేము. ఎన్నిసార్లు ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ఫైట్ చేసాం, అందరినీ తీసుకెళ్లేది నేనే అక్కడ ఏది ఛాంబర్కి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళ మీద కేసులు వేస్తున్నా నన్ను అన్నీ అందరూ చాలా ఇదిగా మాట్లాడిన రోజున నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళ మీద కేసులు వేసింది దీనికి ఏమాత్రం ఇది లేదు అని. మరి అవన్నీ నేను భరించలేదా? అయినా సరే హిందుత్వానికి పెద్దపీట నాది, ఎవరేమనుకున్నా నేను కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతా. ఇదైతే వానర్స్ అయిన వాళ్ళు తొందరపడ్డారు అంతే. ఏ విధంగా పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే పెట్టండి, కానీ ఆయన ఏమైనా తప్పుగా తీసుంటే, తప్పుగా దేవుళ్ళ గురించి చిత్రీకరించుంటే దానికి పెడదాం. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుకుంటే అది ఆయన ఏదో మాట్లాడేది దాని గురించి మనం కేసు పెట్టాల్సింది అయితే లేదు. నాకు తెలిసి ఈ కేసు అయితే మాత్రం నిర్వేర్యం అవ్వకూడదని నా బాధ అంతే. ఎంతకు మించి ఇంకేం లేదు. ఒకటండి, రాజమౌళి గారు ఇప్పటికైనా ఆయన చూస్తే అర్థం చేసుకుంటే ఆ సినిమా బాగా చిత్రీకరించి సినిమా హిందువులందరూ మనసులు చూరకున్నట్టు తీస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంతేగాని ఏమాత్రం ఏదన్నా కాశీ గురించో ఇంకోటో ఏదన్నా కొంచెం తేడాగా వస్తే మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఇదైతే నిజం అండి, ఇది నేను చెప్పగలను. ఆయన అంత బాధ్యత రాహిత్యంగా ఉంటారని నేను అనుకోను. నాకు తెలిసినంత వరకు అంత ఇంటలెక్చువల్ గా ఆలోచించే మనుషులు. వాళ్ళ ఫాదర్ పెద్ద ఆర్ఎస్ఎస్ ఇది మాట్లాడతారు ఆయన. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన స్టోరీస్ అన్ని కూడా కల్పితాలు. స్టోరీ ఎప్పుడు కొన్ని కల్పించుకుంటారండి. అన్ని ఎందుకంటే సినిమాటిక్ చేయకపోతే ఎవరు చూస్తారు సార్? నేను ఇప్పుడు హరికథ చెప్తాను, హరికథ చెప్పేటప్పుడు దానికి అర్థమయ్యేటట్టుగా ఏదో చిన్న చిన్న పిట్టకథలు చెప్పాలి, చెప్తేనే వింటారు జనం. లేకపోతే ఏం చేస్తారు, బోర్ కొడుతుంది అనుకుంటారు. మధ్యలో ఏదో గిమ్మక్కులు చేయడం కోసం ఈ పాటని అట్లా. కానీ అలాగని చెప్పి దాన్ని దిగదార్చితే మాత్రం అది కూడా తప్పే అంటున్నాను. అంతే, దిగదార్చకుండా దాని స్టోరీ సజావుగా తీసుకెళ్లేటప్పుడు కొన్ని వరకు ఎగ్జాంప్షన్ కొంతమంది సీతమ్మని బొట్టు లేదని మొన్న సీతమ్మకు ఆర్డర్స్ ఏంటని అంటే అదంతా నేను మాట్లాడాను ఆ టైంలో. కానీ వాళ్ళు నార్త్ సైడ్ బొట్టు పెట్టుకోవడం వాళ్ళదేదో ఉంది కాబట్టి వాళ్ళు పాన్ ఇండియా చేయాలి కాబట్టి అదేదో చేసుకున్నారు. మనం అలాంటి వాళ్ళ మీద అవన్నిటి మీద కొంతమంది వేయలేదు కేసులు, మరి వదిలేసాం. మరి అవన్నీ కూడా ఉన్నాయి. మనం చేయాల్సింది ఇక్కడ మంచిగా సినిమా, వారణాసి సినిమా చూద్దాం ఎలా వస్తుందని ఆశతో ఉండాలి. కానీ ఇప్పుడు మనం ప్రతిదానికి కొట్టుకుంటూ పోతే ఫస్టే ఒక పెద్ద వివాదాల్లోకి వెళ్ళిపోతే సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందో పక్కన పెట్టండి. ఆ తర్వాత దైవాధీనం, దేవుడికి నచ్చకపోతే దేవుడికి ఎలాగో పట్టు చేపిస్తారు, అది వేరే విషయం. కానీ మనలో మనం క్లారిటీ లేకుండా ఉన్నామే అని బాధ. అది ఒక్కటే. ముందు ఆయన అడుగుదాం, అవసరమైతే ఆయన ఫోన్ చేపిద్దాం, అవసరమైతే మాట్లాడిద్దాం, లేదా వెళ్దాం. అయ్యా మీరు మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంకోసారి సినిమాల్లో ఏమి పెట్టకండి, మీరు ఇలా మాట్లాడకండి. ఆయన నేను నాస్తికునండి, నేను చేయనండి అంటే ఏం చేయలేం, మనం ఏం చేయలేం, ఏం అనలేం చేయలేదు. సినిమా చూడడం మానేయడం తప్ప. అంతే కదా, అంతవరకు ఏం చేయలేము. ఆయన ఇష్టం. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉందని అంటున్నారు కదా, మనం ఏం చేయగలం. కానీ అలాగే చెప్పి మనకైతే ఎప్పుడు తప్పదు అని అన్నం, వేసుకోకపోతే వేసుకుంటారంటే వీళ్ళ ఇష్టం అది. కానీ నేనైతే వేయలేదు. ఎందుకు వేయలేదంటే అది కరెక్ట్ కాదనిపించింది. సో కృష్ణుడైనా రాముడైనా శివుడైనా మేము వెళ్తాము, ఫైట్ చేస్తాము. మా ధర్మానికి, మా పురాణాలని, ఇతిహాసాలని ఎవరైనా వక్ర భాష్యాలు రాస్తే దాన్ని గట్టిగా నిలదీస్తాము. ఎవరి మీదకైనా ఫైట్కి వెళ్తాం. అది హిందుత్వ లక్షణం. కానీ ఒకటి, అతను కూడా హిందువే, ఆయన ఏం కాదని చెప్పలేదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా పూజిస్తారు, వాళ్ళు కాదని చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ మాట్లాడిన